బాగులింగంపల్లిలో ఎంసీపీ సిపిఐ పార్టీ పొలిట్ బ్యూరో విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టు శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎంసీపీఐ జాతీయ నేతలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు వామపక్ష శక్తులను ఒకే తాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. जो मिनिमम प्रोग्राम है जिसके ऊपर डिमांड के ऊपर हमारी सबका एग्रीमेंट है. నటుడు బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరిట తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని తన సినిమా థియేటర్ నుంచి ఉదయం ఈ యాత్ర ప్రారంభమైంది. సుమారుగా 465 కిలోమీటర్ల మేర గణేష్ యాత్ర సాగనుంది. ఇది రాజకీయ యాత్ర కాదని, దేవుడు మొక్కు మాత్రమేనని బండ్ల గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో నడిచి వెళుతున్నానని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ముందడుగు వేస్తున్నానని చెప్పారు బండ్ల. ఇది దేవుడు మొక్కు సంకల్పం. షాద్ నగర్ నుంచి వెంకటేశ్వర దగ్గర నడుచుకొస్తా అని మొక్కు తెచ్చుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సార్ ప్రాణాలతో రాజమండ్రి జైలు నుంచి బయటకు వస్తా స్వామి అన్న. గత వారం 12వ తారీఖు నాడు సార్ మీద కేసు కూడా కొట్టేయడం జరిగింది. స్వామివారికి మొక్కు గుర్తొచ్చి కలియుగదేవి ఏడుకొండల వారి దగ్గరికి మన ఊరి నుంచి నడుచుకుంటా పోతున్నా. ఇది ఏమాత్రం రాజకీయ మొక్కు కాదు, రాజకీయాలకు ఏమైనా సంబంధం లేదు. ఇది నా పర్సనల్ దేవుడికి మొక్కు తెచ్చుకుంటున్నాను. దీని ద్వారా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఆ స్వామి గారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. అంటే దీని గురించి లోకేష్ గారికి ఏమన్నా చెప్పడం జరిగింది? ఎవరికి ఎందుకు చెప్తానమ్మా, నా ఇష్టం, నా మొక్కు నేను చెప్పుకోవడానికి. నేను ఎందుకు చెప్తే ఎవరికి చెప్పను, నాకు కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పండుగలు కూడా కళ తప్పాయని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే ఎరపతినేని స్వయంగా మైనింగ్ మాఫియా నడుపుతున్నారని, నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు. తనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీసీ మహిళలు 100 మందిని గుళ్ళో పెట్టి తాళం వేస్తే రాత్రంతా పొద్దునే పోయి విడిపించుకొని వచ్చాం. అల్లరిమూకలు గొడవ చేస్తుంటే ఫైరింగ్ జరగబోయింది. ఫైరింగ్ జరుగుతుంటే నీ వాళ్లే కొంతమంది చనిపోయేవాళ్ళు. మళ్ళీ పోలీసులు చెక్కాచెద చేసి పంపించారు. దానికేందో చెప్తున్నాడు. తుమ్మల చెరువులో కుర్రోళ్ళు ఈలలేసి ఘేరావు చేస్తే కార్లో ఎక్కి తుస్సుమన్నావు. నువ్వు నాకు చెప్పేది మాట్లాడితే బహిరంగ ఛాలెంజ్కి మహేష్ రెడ్డి వస్తాడా? రెడీ, ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ప్లేస్. మడ్డల గురించి కావచ్చు, హింస గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు. నేను వచ్చిన 17 నుంచి చెప్తున్నా కదా, బహిరంగ చర్చ పెట్టండి. బహిరంగ చర్చకేం జనం అక్కర్లా. ఏ ఛానల్ అయినా సరే, TV9, NTV, ABN, మహా న్యూస్, ఈటీవీ, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ పెట్టినా నేను రెడీ. లేదు మీ ఇంట్లో పెట్టు, వస్తాను, చర్చిద్దాం. ఎవరి టైంలో ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగింది అన్నీ మాట్లాడదాం. ఆయన అంట నన్ను ఛాలెంజ్ చేశాడంట, నువ్వు ఓడిపోతే రాజకీయాలు విరమించుకో. ఆయన ఓడిపోతే ఆయన నేను యాక్సెప్ట్ చేశా, నేను తిరిగి నీకు ఛాలెంజ్ చేశా. సవాళ్ళకు ప్రతి సవాల్ ఉండాలి కదా. నేనేం సవాల్ చేశా? రాయపాటి సాంబశివరావు మెడికల్ కాలేజ్ తెచ్చాడంటున్నావు, ఆయనకి సంబంధం లేదు, తెచ్చింది నేను. కృష్ణా జిల్లా గుడివాడలో క్రీడా సందడి నెలకొంది. ఎన్టీఆర్ స్టేడియంలో నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేపు బాలికల నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే రాము కోరారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు స్వర్గీయ ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన స్టేడియంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ పోటీల కోసం సుమారుగా 27 రాష్ట్రాల నుండి జట్లు తరలివస్తున్నాయని తెలిపారు. కబడ్డీ టోర్నమెంట్లో నేషనల్స్లో పాల్గొనడానికి ఆల్మోస్ట్ 27 టీమ్స్ వచ్చినాయి. 27 టీమ్స్ తోటి 26 ఆల్రెడీ రీచ్ అయింది. ఇంకో టీం కూడా రాత్రికి వస్తుంది. మొత్తం కలిపి 27 టీమ్స్ పాల్గొంటున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి 27 రాష్ట్రాల టీమ్స్ మనకు రావటం నిజంగా గుడివాడలో చాలా స్ట్రాంగ్గా ఒక డిఫరెంట్ వాతావరణం క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 450 మంది అవుట్ సైడర్స్, మనకి అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉండటం నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా ఈ స్టేడియంని స్టార్ట్ చేసిందే గ్రామీణ క్రీడల కోసం.
ఇక్కడ అనేకమైన క్రీడల్లో మన ఈ ప్రస్తుతం ప్రజెంట్ మేనేజ్మెంట్ వారు కూడా ఏ రోజు ఖాళీ లేకుండా క్యాలెండర్ ఒకటి పంపిస్తమే కాకుండా ఇంకే ప్రకాశం జిల్లా అద్దంకిపట్నంలో పోలీసులు తెల్లవారుజామున భారీ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో గుర్రాల కాలనీ, ఏకలవ్య నగర్ ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ను నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా పోలీసు బలగాలు పాల్గొన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అనుమానిత వ్యక్తుల నివాసాల్లో సోదాలు నిర్వహించి వారి వేలు ముద్రలను సేకరించారు. అలాగే సరైన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ప్రజల్లో భద్రతాభావాన్ని కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా మాచేరు మండలం పిన్నెల్లిలో జరిగిన మంద సల్మాన్ హత్య కేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. తమ తండ్రిని రాజకీయ అండదండలతోనే కిరాతకంగా చంపారని సల్మాన్ కుమారులు ఆరోపిస్తున్నారు. తమను ఓదార్చాల్సింది పోయి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తమ తండ్రి మృతిని అవహేళన చేస్తూ మాట్లాడటం దారుణంగా ఉందని మండిపడ్డారు. దళితుల ప్రాణాలకు ఈ ప్రభుత్వంలో విలువ లేదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు నిందితులను తక్షణమే శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని చెప్తున్నారు. కూడా మాకు అంటే సామాన్య కార్యకర్త నాయకులు లేదంటే ఎంపీలు ఎమ్మెల్యేలు చనిపోతేనే ప్రాణాలుగా భావించి ఆయన ఆ మాట అంటూ మాకెంత మాత్రం కూడా అంత పెద్ద నాయకుడు కూడా కాదు. ఆయన సామాన్యుడు, అంటే సామాన్యులు వాటికి ప్రాణాలు కాదండి. మీరు అలా ఆ నాయకులు గారు అలా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉన్నది. చంపబడ్డటువంటి కుటుంబం బాధిత కుటుంబంగా మమ్మల్ని ఓదార్చాల్సింది పోయి అవహేళనగా మాట్లాడటం ఎంత మాత్రం కూడా సమంజసం కాదండి. చంపబడ్డటువంటి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే చంపారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆలోచన చేయకుండా అలా చిన్నచూపు చూసి మమ్మల్ని మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీరు చెప్పారు కాదంటలేదు, కానీ నాయకులు పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు చనిపడితే ప్రాణాలుగా భావించి. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారిని సింహగిరి నుంచి వరాహ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని అధిష్ఠింపజేసి పుష్కరిణిలో 3 సార్లు విహరింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటుగా ఆలయ ఈవో సుజాత, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.